గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెత్తనే కాదు, మొన్నటి దాకా అవసరమైతే పెండ కనబడ్డా కూడా పెండలో కూడా స్కామ్ చేసేంత మేధావితనం కలిగినడని చెప్పిన మొన్ననే. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైనా చేయగలడు, ఏదైనా ప్రభుత్వ భూములు అమ్మగలడు, అవసరమైతే నరేంద్ర మోడీ ఛాయ్ పెట్టిన ఏదైతే భూమి ఉందో ఆ భూమిని కూడా అమ్మగలడు. అంత గొప్ప టాలెంట్ ఉన్న వ్యక్తి మన తెలంగాణ రాష్ట్రంలో ఉండడం గర్వపడాలి మనం అందరం. ఉపేందర్ గారి యొక్క సినిమాల ఒక సీన్ ఉంటుంది చూసిర్రా, ఒక్క రాత్రికి సీఎం అంటే. నాకు అంత టైం లేదు కానీ నేను తెలంగాణను అమ్మేయొచ్చా అంటే ఆ రైట్ మీకు ఉంది సార్ అనగానే సరే తెలంగాణను అమ్మిపడేద్దామని చెప్పేసి మాట్లాడతారు చూసిర్రా. గాదిరిగా రేవంత్ రెడ్డి మెల్లమెల్లగా అట్లనే చేస్తున్నాడు. ఆ బీఆర్ఎస్ పడి అంతో కొంత అడ్డు లేకుంటే మాత్రం తెలంగాణ రాష్ట్రాన్ని అడ్డిపావసరికి ఎప్పుడు అమ్మేసి వదిలిపెట్టేటోడు. అయితే మీరు ఇప్పుడు ఏమంటున్నా అంటే రేవంత్ రెడ్డి గారు ఎస్బీఐ భూముల్ని కూడా తాకట్టు పెట్టడానికి అనౌన్స్ చేసిందట. ఎంత గొప్ప మేధావితనం, మామూలు మేధావితనం రేవంత్ రెడ్డి గారిది, గొప్ప మేధావితనం. అదే వ్యవహారం మీరే చూసుకోండి. ఎస్బీఐ భూమిని విక్రయించిన తెలంగాణ ప్రభుత్వం ఎకరానికి రూపాయలు 237 కోట్లు అని ప్రచారం చేసుకున్న భూమిని తమదేనని హైకోర్టును ఆశ్రయించిన ఎస్బీఐ. ఎట్లుందంటే ఈ భూమి ఎవరిది అనౌన్స్మెంట్ చేసేటోళ్ళు ఎవరు? ఇక ఆ ఎస్బీఐ వాళ్ళు హైకోర్టుకి వెళ్ళారట. గత నెల 28వ తేదీన రాయదుర్గం పరిధిలో ఉన్న నాలెడ్జ్ సిటీలోని సర్వే నంబర్ 83/1లో ఉన్న భూమిని ఒక్కో ఎకరం 237 కోట్ల చొప్పున ఆక్షన్ ద్వారా విక్రయించిన ప్రభుత్వం. అయితే ఆ భూమిలో 5 ఎకరాలు తమవేనని సదరు భూమిపై రిట్ ఆర్డర్ ఇవ్వాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన ఎస్బీఐ. ఇక చూడొచ్చు మిత్రులారా, అక్కడ సర్వే నెంబర్ కావచ్చు, రిజిస్ట్రేషన్ డేట్ కావచ్చు, ఆ తర్వాత లాస్ట్ డేట్ కావచ్చు, ఏ విధంగా వాళ్ళు ఏం చేశారంటే ఈ ప్రభుత్వ భూముల్ని వేలమేయడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రకటించింది. 237 కోట్లకు ప్రకటించింది. అయితే అందులో నుంచి ఒక 5 ఎకరాలు ఎస్బీఐకి సంబంధించిన ఆ భూమి ఉంటే ఆ భూమి 83/1 ఈ సర్వే భూములు మావే అని చెప్పేసి రిట్ ఆర్డర్ ఇవ్వాలని చెప్పేసి హైకోర్టును ఎస్బీఐ కోరడం కూడా జరిగింది. అయితే దీనిపైన హైకోర్టు కూడా ఆదేశాలు ఇవ్వాల్సిన అవసరం అయితే కూడా ఉంది. అయితే రేవంత్ రెడ్డి డబ్బులు వస్తున్నాయంటే చాలు ఏదంటే అది కొనడానికి సిద్ధంగా ఉంటుంది. మొన్ననే రేవంత్ రెడ్డి గారు ఒక 6 నెలల క్రితమే మాట్లాడిన అనుకుంటా ఈ యొక్క ఎల్ఎన్టీ సంస్థ విషయంలో. రేవంత్ రెడ్డి వాళ్ళ పీకర్ మీద కత్తులు పెట్టి బెదిరించి ఎట్లా బెదిరించాడు చూసిరు కదా, మొత్తం బ్లాక్మెయిలింగే చేసిండు. దాంతో ఆ యొక్క ఎల్ఎన్టీ సంస్థ తెలంగాణ రాష్ట్రం నుంచి దివాలా తీసే పనంతా అయింది. తర్వాత మెట్రో ఫేజ్కి సంబంధించిన 200 ఎకరాలు చెప్పేసి ఆ మధ్యలో ఒకటి వచ్చింది, గుర్తుందా మిత్రులారా? ఆ 200 ఎకరాల్లో రాబోయే ఫ్యూచర్లో కేసీఆర్ గారు దాన్ని ఏం చేశారు, మెట్రో విస్తీర్ణం పెరిగితే ఆ మెట్రోకి ఆ భూముల్ని వాడుకుందామని చెప్పేసి కేసీఆర్ ఆ భూముల్ని ఉంచారు. అయితే రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తారు, మనకు మెట్రోలు అవసరమా, ఉన్న మెట్రో సరిపోయినాయి కదా, ఆ 200 కోట్లతోటి ఆ 200 ఎకరాల భూమిని మనము అమ్ముకుంటే మనకు 15,000 కోట్ల రూపాయలు వస్తాయని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. దానివల్ల మనకు ఆర్థిక వ్యవస్థ కూడా గట్టిగా బలపడుతుందని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పారు. మరి ఆ 200 ఎకరాల భూమిని ఏం చేశాడు రేవంత్ రెడ్డి అంటే 15,000 కోట్ల రూపాయలకు అమ్ముకున్నాడు. అట్లాగానే ఇప్పుడు ఎస్బీఐకి సంబంధించిన భూముల్ని కూడా రేవంత్ రెడ్డి అమ్మిండంటే అర్థం చేసుకోండి. ఇక మనోడు మారడు. మనోడికి ఏ జాగా నచ్చితే ఆ జాగా మీద కన్నేయడానికి సిద్ధము. దాంట్లో వెనకడికి వేసే ప్రసక్తే లేదు. మళ్ళీ ఆయన అంటాడు నేను ఊకునే రాలే అని చెప్పేసి ఎక్కువ తక్కువ మాట్లాడింది అనుకోండి, కథం. రేవంత్ రెడ్డి నరేంద్ర మోడీ గారు ఏ విధంగా అయితే వాషింగ్ మిషన్లు వేసి కలుపుతారో అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా అదే జరుగుతుంది, అదే వ్యవహారం నడుస్తుంది. సో తెలంగాణ కథ దశ మొత్తం మారుస్తున్నది రేవంత్ రెడ్డి. ఇదే చూశారు మీరు. రాబోయే తరం మళ్ళీ కాంగ్రెసే వచ్చిందంటే ఇంటి మీదకి వచ్చి దాడి చేసి మరి భూములు కబ్జాలు చేస్తే చూడండి. ఇప్పుడు జరుగుతుంది ఆల్రెడీ. రాత్రికి రాత్రే ఒక రైతు భూమి రోడ్డు మీద ఉందనుకోండి, ఆ భూమి నచ్చిందనుకోండి, కథం. రాత్రికి రాత్రే ఎంఆర్ఓ డైరీకి పోతారు, ఎంఆర్ఓ డైరెక్ట్ ఆడికి పోతారు, సంతకాలు జరుగుతాయి, రాత్రికి రాత్రి రిజిస్ట్రేషన్ జరిగిపోతుంది, కథం. ఆ ల్యాండ్ ఇక పోయినట్టే. ఇప్పుడు రాత్రి అట్లా కొండల రెడ్డి, తిరుపతి రెడ్డి చేస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో మళ్ళీ ఇంకొక 5 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మాత్రం ఇంటి మీదకి వచ్చి దౌర్జన్యం కొట్టి భూములు లాక్కుంటారు. ఆనాడు రజాకారుల పరిపాలనలో మీరు కిందస్తు పటేలు మిగతా వాళ్ళ యొక్క అవినీతి దౌర్జన్యం మీరు చూశారు కదా. కానీ రాబోయే రోజుల్లో కూడా దీన్ని మించి చూడబోతున్నారు. ఆ తీరుగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉండబోతుంది. దాన్ని కూడా ఎవరు కంట్రోల్ చేయలేరు. చేయని స్థితి దాకా రేవంత్ రెడ్డి తీసుకెళ్తాడు.
తెలంగాణని మంచిగా బాగోరుస్తాడు. మీరు చూస్తూనే ఉండండి. ప్రభుత్వ భూములు అని చెప్పి ఏ భూమిలో పడితే ఆ భూములు ఇష్టం వచ్చిన విచ్చరుడిగా అమ్ముతూనే ఉన్నాడు. పైకి మాత్రం కేసీఆర్ తిరుగుతూ ఉన్నాడు. వెనకాల మాత్రం కొన్ని వేల కోట్ల రూపాయలు సంపాదించుకోవడానికి ప్రభుత్వ భూముల్ని పక్కల భూముల్ని అమ్ముకుంటూ మంచి వ్యవహారాలు చేసుకుంటూ రేవంత్ రెడ్డి జల్సాలు చేస్తూ ఉన్నాడు. గాతీగా జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో.